ఆరోగ్యశ్రీ పేషెంట్కి అవైలబుల్ చేయొచ్చు. ఓకే సార్. డాక్టర్ హరీష్ కంచర్ల, ద లీడింగ్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇన్ యశోదా సోమాజి కూడా. మేజర్గా మనము ఈ మధ్య కాలం చూస్తుంది చాలా వరకు క్యాన్సర్ సంఖ్య పెరిగింది. సో గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చొప్పున చూసుకుంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ కానీ ఆల్మోస్ట్ 2 times అయింది. అప్పట్లో క్యాన్సర్ అనే వర్డ్ అనేది చాలా రేర్గా వింటుండే. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళలో, ఫ్యామిలీలో అండ్ ఈ సమస్య అనేది ఒక షుగర్ లాంటి సమస్యలాగా తయారైంది. అంత కామన్గా వస్తుంది. అండ్ చాలా కామన్గా మనం చూసే క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్ చాలా ఇంపార్టెంట్. అంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ మగవాళ్ళలో కాకుండా ఆడవాళ్ళలో కూడా వస్తుంది. మనం అనుకున్నట్టు స్మోకింగ్ చేసే వాళ్ళందరికీ క్యాన్సర్ ఎక్కువ రిస్క్ ఉంటుంది, అది నిజం. అండ్ ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్. బట్ స్మోకింగ్ చేయని వాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అండ్ గత 10 సంవత్సరాల్లో స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్ పర్సంటేజ్ 80 ఉంటుండే. బట్ స్మోకింగ్ చేయకుండా 40% వరకు పెరిగింది. వీళ్ళకి కారణాలు ఏంటి? జన్యుపరమైన క్యాన్సర్స్. సో హెరిడిటరీ క్యాన్సర్స్ అనే సంఖ్య కూడా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. రీజన్స్ ఆర్ మెనీ. మనము ముందు అన్న టెక్నాలజీ లేదు కనుక్కోవడానికి. అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక్కరికంటే ఎక్కువ మందికి, సో ఇద్దరు ఒకే ఫ్యామిలీలో డయాగ్నోస్ అయినప్పుడు కానీ ఆర్ తక్కువ వయసులో క్యాన్సర్ అనేది 60-70 వయసు రీత్యా రావచ్చు. 40-50 కూడా క్యాన్సర్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. గత 6 నెలల్లో 100 పేషెంట్ చూస్తే అందులో 40 మంది 40 సంవత్సరాలకు ఉన్నవాళ్ళు. సో ఈ సంఖ్య పెరగడానికి రీజన్స్ కూడా జన్యుపరమైన సమస్యలు ఉండొచ్చు. అండ్ ఎర్లీగా ఈ స్మోకింగ్ అలవాటు, ఆహార అలవాటు వాడడం ఉండొచ్చు. అండ్ మనం తెలియకుండా కూడా ఈ జన్యుపరమైన క్యాన్సర్ ఫ్యామిలీ రన్ అవుతున్నా కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాము. సో ఈ టాక్ వల్ల నా అవేర్నెస్ ఏం క్రియేట్ చేయాలనుకున్నా అంటే, ఎవరికైనా ప్రతి ఫ్యామిలీలో 2 కంటే ఎక్కువ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా కూడా అండ్ తక్కువ వయసులో క్యాన్సర్ సమస్యలు చూసినా వెంటనే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. సో జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత ఆ క్యాన్సర్ నార్మల్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అన్నదమ్ములకు కానీ అక్కచెల్లెలకు కానీ ఆ క్యాన్సర్ వాళ్ళని పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ఇంకొకటి లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ అనేది మనం స్టేజింగ్ వైజ్ ట్రీట్మెంట్ చేసినా కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయడం చాలా కష్టం. చాలా మందికి 4వ స్టేజ్ 3వ స్టేజ్లోనే క్యాన్సర్ బయటపడుతుంది. రీజన్ మనకు అవేర్నెస్ లేకపోవడం. చిన్న దగ్గు కూడా మనం కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తుండొచ్చు. సో మానని దగ్గు, ఎవరికైనా 2 వారాల నుంచి దగ్గు, పొడి దగ్గు అవ్వచ్చు, లేకపోతే ఒకసారి దగ్గినప్పుడు బ్లడ్ పడవచ్చు. ఇలాంటి సమస్యలు అసలు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండ్ బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం. సో ఈ సమస్యలన్నీ కొన్నిసార్లు మనము ఇగ్నోర్ చేస్తుండొచ్చు. సో ఎలాంటి డైట్ లేకుండా బరువు తగ్గినప్పుడు కానీ అండ్ ఎలాంటి అబ్నార్మల్ లంప్స్ కానీ, తగ్గినప్పుడు బ్లడ్ పడడము, బరువు తగ్గడము, ఛాతులు నొప్పి అండ్ కొంతమందికి రేర్గా డైరెక్ట్గా ఫిట్స్తో బయటపడవచ్చు. సో సిమ్టమ్స్ అనేవి చాలా వెరీగా ఉంటాయి. సో మోస్ట్ కామన్గా వచ్చే సిమ్టమ్స్ మాత్రం అట్లీస్ట్ నెగ్లెక్ట్ చేయకుండా సింపుల్ చెస్ట్ ఎక్స్రే కానీ, లో డోస్ సిటీ స్కాన్ వచ్చింది. క్యాన్సర్ని 5 mm ఉన్నప్పుడు కూడా పరిగెట్టే స్కాన్ అనేది మన వరంగల్లో కూడా అవైలబుల్ ఉంది. లో డోస్ సిటీ స్కాన్. దానివల్ల ఎక్కువ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉండదు. తప్పకుండా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎక్కువ స్మోకింగ్ హిస్టరీ